యేసుప్రభు మంచి మాట అంటాడు, నీ కన్ను మంచిదైతే ఏమన్నాడు, నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా బాగుంటుంది అన్నాడు. నీ కన్ను చెడిపోయింది అనుకో, నీ దేహం చెడిపోద్ది. కన్ను చెడిపోవటం అంటే కంటికి చూపు తగ్గిపోవటం కాదు, అక్కడ చూసే ఉద్దేశం. నువ్వు ఏ ఉద్దేశంతో చూస్తున్నావు, నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు? ఒక స్త్రీని పురుషుడు చూసినప్పుడు, ఒక పురుషుని స్త్రీ చూసినప్పుడు ఏ ఉద్దేశంతో చూస్తున్నావు? ఆ చూపు. ఒక మనిషిని చూసినప్పుడు ఎలా చూస్తున్నావు? నావాడా అని చూస్తున్నావా, ఆ కులం వాడని చూస్తున్నావా? నువ్వు ఆ చూపు మంచిదా కాదు. మనిషిని చూడు, నా కులం, నా గోత్రం, నా మతం, నా భాష, నా ప్రాంతం, ఇలా చూస్తున్నావంటే నీ కన్ను చెడిపోయిందని అర్థం. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. నీ దేహం చెడిపోతే నువ్వే చెడిపోతావు. అలా చెడిపోతున్నారు అందరూ. ఒక్క మాట అండి యేసుప్రభు చెప్పిన మాట, ఒరేయ్ కన్ను బాగుండాలి, చూపు బాగుండాలి అంటే నీ చూసే చూపు బాగుండాలి. అలా మంచి మనసుతో ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేయి, చూడు.